నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రగతి భవన్ని ముట్టడించిన TPTF సభ్యులు, దివ్యాంగుల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ డిమాండ్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పర్యటించనున్న మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్. బన్సువాడ వద్ద త్రుటిలో తప్పిన ప్రమాదం, బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. మంగళగిరిలో టీడీపీ ఎమ్మెల్సీల నిరసన, పెంచిన ఆర్టీసీ ఛార్జీలు ఉపసంహరించాలంటూ డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో వివిధ కార్యాలయాలు సమీకృత మార్కెట్ ప్రారంభోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై మార్కెట్లను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరియు తన్నీరు హరీష్ రావు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా అధికారులు మార్కెట్ను సకల హంగులతో ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యే మాణిక్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రాక్టర్ల పంపిణీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, చెక్కుల పంపిణీ, సీసీ రోడ్డు పనులు, మురికి కాలువలు పనుల శంకుస్థాపనను నిర్వహించనున్నట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఎవరు తీసుకోకపోతే వాళ్ళు మీరు విల్లింగ్నెస్ ఇవ్వండి అమ్మా, మాకు హ్యాండ్ అవుట్ చేయండి. ఇదంతా ప్రాబ్లం ఉంది, మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు బాధ్యతని ప్రిన్సిపల్ ఆయన అప్పటి నుంచి తీసుకోవడానికి అందరు నిరాకరించారు. హ్యాండ్ అవుట్ చేస్తాం. మీరే ఫస్ట్ టైం మీరు 2 సంవత్సరాల నుంచి గ్రౌండ్ పర్మిషన్ ని కలెక్ట్ చేస్తున్నాం సార్. షిడి అకౌంట్ లో వేస్తూ మిగిలిన ఏ విషయాన్ని మనం కాలేజ్ సర్వీస్ కోసం ఉపయోగిస్తాం. ఏ గ్రౌండ్ పర్మిషన్? ఈ గ్రౌండ్ మీరు పర్మిషన్ అప్పుడప్పుడు ప్యాకెట్ షాప్స్ అట్లా ఆ క్లాస్ చేయడం ఒక బీరువా ప్లస్ ఏం లేకుండా సరే కాలేజ్ ఒక 2 బీరువా చైర్స్ ఇవన్నీ కూడా కొనుక్కుంటాం. 100కి పైగా ట్రాక్టర్స్, 100కి పైగా ట్రాక్టర్స్ అంటే ఎక్కువగా అవసరం తగ్గదు. 100కి పైగా గ్రామ పంచాయతీలకి ట్రాక్టర్ల పంపిణీ ఉంటుంది. తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పంపిణీ ఉంటుంది, చెక్కుల పంపిణీ ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఆపద్ బంధు చెక్కులు కానీ ఇవి ఉండటం జరుగుతుంది. తర్వాత కొన్ని అభివృద్ధి పనులకి జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కావచ్చు, తర్వాత 80 లక్షల సంబంధించి ఒక 80 లక్షల రోడ్, చిన్న హైదరాబాద్ రోడ్ ఒకటి, తర్వాత ఇంకొక 3,20 లక్షల వరకు ఈ యొక్క టౌన్ లో మున్సిపాలిటీలో ఉన్నటువంటి సీసీ రోడ్లు, డ్రైన్లు, వివిధ ప్రాంతాల్లో వాటికి శంకుస్థాపన. దివ్యాంగుల ఉద్యోగ ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని కోరుతూ TPTF సభ్యులు ప్రగతి భవన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ 2017లో 570 ఉద్యోగాలలో 270 ఉద్యోగాలను అంగవైకల్యం గల వారికి కేటాయించారని అన్నారు. కానీ ఇప్పటి వరకు కేటాయించని స్థానాల్లో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగాలు కల్పించాలని వారు కోరారు. నా పేరు శివకుమార్. నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 సంవత్సరంలో నోటిఫికేషన్ విడుదలైంది. ఆ 18లో డిఎస్సి రాశాం. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచిపోయినా కానీ మా దివ్యాంగుల ఫలితాలు మాత్రం విడుదల చేయలేదు. ఎందుకో మరి అర్థం కావట్లేదు. సకలాంగులకు జాబులు ఇచ్చి వాళ్ళు విధుల్లో చేరి వాళ్ళు చాలా సుఖంగా బతుకుతున్నాము. కానీ మేము మాత్రం ప్రభుత్వానికి కనబడట్లేదు కావచ్చు, వివక్షకు గురి చేస్తున్నారు. మా కుటుంబాల వాళ్ళు మమ్మల్ని ఎంతో కష్టపడి చదివించారు, వాళ్ళు మా మీద ఆశలు పెట్టుకున్నారు. ఇక మాకు జాబులు లేకపోతే మాకు ఆత్మహత్యనే శరణం. కాబట్టి ప్రభుత్వం వారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, సార్ ఇప్పటికైనా మీరు మమ్మల్ని గుర్తించండి. అసలు ముందుగా వికలాంగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది, అది వదిలేసి సకలాంగులకు సీట్లు కేటాయించారు. దానికి మేము బాధపడట్లేదు, కానీ మాకు కూడా ఉద్యోగాలు ఇవ్వండి. మాకు ముందు ఫలితాలు రిలీజ్ చేయండి. ఫలితాలు రిలీజ్ చేసి
చేసి మా యొక్క జాబులను మాకు ఇవ్వండి సార్. ఇప్పటికీ మీరు జాబులు ఇస్తారని మేము ఆశిస్తున్నాము. ఇలాగా కాలయాపన చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి, ఏమి లేదు. ఎన్నోసార్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్లకు చుట్టూ తిరిగాము. వాళ్ళు మాత్రం ఏమీ కూడా సమాధానం చెప్పకుండా ఒకటి లేదంటే ఇంకొకటి లేదని కాలయాపన చేస్తున్నారు. దయచేసి నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కు విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఇప్పటికైనా ఫలితాలను రిలీజ్ చేయండి. రిలీజ్ చేసి పోస్టింగ్స్ ఇవ్వడానికి సహకరించండి సార్. మా కుటుంబాలను ఆదుకోండి. మా తల్లిదండ్రులు మా మీద పెట్టిన నమ్మకాలను వమ్ము చేయకండి సార్. ఇలా చేయకపోతే మాకు ఆత్మహత్యనే శరణం. మా సోదరులు ఇంకా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు కూడా రాలేకపోయారు. కాబట్టి దయచేసి టీఎస్పీఎస్సీ వాళ్ళు కూడా ఈ విజ్ఞప్తిని గమనించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విజ్ఞప్తిని గమనించండి సార్. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మా యొక్క ఫలితాలను విడుదల చేయండి. మాకు సంబంధించిన ఉద్యోగాలను మాకు ఇవ్వండి సార్. ఇక్కడ నుంచి ఈ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి హామీ వచ్చేదాకా మేము ఇక్కడ నుంచి కదిలేది లేదని నిర్భయంగా చెప్తున్నాం సార్. ఇక జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని స్థానిక మైదానంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుడి రఘుపతి రెడ్డి ప్రతిరోజు ఉదయం వాకింగ్ మెలకువలు నేర్పుతున్నారు. ఈ సందర్భంగా వాకర్స్ యూనియన్ అధ్యక్షులు కార్యదర్శులు రాపర్తి లక్ష్మణ్, నాంపల్లి మల్లేశం మాట్లాడుతూ వ్యాయామం చేయడం వల్ల జీవక్రియలు చురుకుగా పనిచేసి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. కరీంనగర్ నుండి కొడిమ్యాలకు వచ్చి కొడిమ్యాల వాకర్స్కు వ్యాయామంలో మెలకువలు నేర్పుతున్న రఘుపతి రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. One, two, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13, 14, 15. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఇక సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు షానంపూడి సైదిరెడ్డి ప్యాక్ సొసైటీ పురుగుల మందుల షాపుని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని అన్నారు. రైతు క్షేమమే ధ్యేయంగా కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట్ నియోజకవర్గంలో స్వతంత్ర సమరయోధుడు, నర్సంపేట్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, నర్సంపేట్ మాజీ మార్కెట్ చైర్మన్ పిండెం కట్టయ్య సతీమణి రామలక్ష్మి కన్నుమూశారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పరకాల మాజీ ఎమ్మెల్యే కొండ సురేఖ రామలక్ష్మి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కామారెడ్డి జిల్లా బన్సువాడ వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బన్సువాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో మొత్తం 48 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులని బన్సువాడ ఆసుపత్రికి తరలించారు. అయితే బస్సు బ్రేకులు ఫెయిల్ అయినట్లు గ్రహించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును రహదారి పక్కన ఉన్న చెట్టుకు ఆనించాడని, దీంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు.
ఆయన ఇస్తున్నాడా ఆరు జిమ్మదారు గాడు ఇరు జిమ్మదారు గాడు एकदम गुद्दिना అన్నా నువ్వు ఎంత స్లో చేసినా బస్సు బ్రేక్ పడితే ఖచ్చితంగా అంతా గుచ్చుకో అది దోతి తరిగింది ఇంకో వీల్చర్ साढ़े चार के बस 50 కిలోమీటర్ ఆటింది బస్ వాడు ఏడైంది ఇది ఏడైంది బ్రాంపల్లి గేట్ దిగినాక బ్రాంపల్లి ఇంకో గేట్ ఉంటుంది ఆ గేట్ కాడ అయింది సార్ ఆడు నాగటం వచ్చింది ఆడ ఒక యాక్సిడెంట్ అయింది ఇక ఆయన బిరక్ ఫెయిల్ అయిందని ఆయన చెట్టు పెట్టేసింది అయిపోయాయి బస్ ఏడైంది ఇది బ్రాంపల్లి దిగినాక జర గేట్ దాటినాక ఎంతమంది తల్లి అదే పోయి 7 మందికి దాన్ని 10 గల దాన్ని 10 మంది ఎంతమంది ఉంటారు బస్సులు అంతా ఓ మస్తు ఇంకా కొంతమంది తలగలేదు అలా అటు ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు బస్ ఎక్కిస్తారు నీదేం పేరే బాలయ్య పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని టీఆర్ఎస్ నాయకులు వేగలపు శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ త్రిలంగ రాజరాజేశ్వర దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అదేవిధంగా స్థానిక గవర్నమెంట్ పాఠశాలలో పిల్లలకు నోట్బుక్స్ పెన్నులు అందజేశారు. రాజేశ్వర స్వామి ఆశీస్సులు వేగోలపు శ్రీనివాస్ గౌడ్కు ఎప్పుడు తదా ఆ యొక్క భగవంతుని ఆశీర్వచనం ఉండాలి. ఈ సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ఆ యొక్క శ్రీనివాస్ గౌడ్కు శతమానం భవతి శతాయుష్ పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి సర్వదా విజయ ప్రాప్తిరస్తు ఆయురారోగ్యేశ్వర్యాభివృద్ధిరస్తు. రమేష్ మన పాఠశాలకి మన పాఠశాలయుతమైనటువంటి పదాల్లో ఉండి మన విద్యార్థుల కోసం మన పాఠశాల కోసం మీ అందరికీ తన బర్త్డే సందర్భంగా కంపాస్ బాక్సులు కావచ్చు, తర్వాత పెన్సిల్ బాక్సులు కావచ్చు, పెన్స్ ఇవ్వడానికి వచ్చారు. కాబట్టి మరొకసారి థ్యాంక్స్ చెప్పండి క్లాప్స్లో. ఓకే నోట్లు వేసుకోవాలా? టీఆర్ఎస్ నాయకులు శ్రీ వేగోలపు శ్రీనివాస్ గౌడ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జనగామ త్రిలింగ రాజరాజేశ్వరి సన్నిధిలో మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం ఆయన యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని ఇక్కడ మేము అభిషేకం అర్చన చేయించడం జరిగింది. వారి యొక్క ఆయురారోగ్యాలు బాగుండాలని మరియు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఈ డివిజన్ 9వ డివిజన్ పక్షాన వారి యొక్క జన్మదిన వేడుకలను జనగామ శ్రీలింగ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మేము ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఇక తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఎస్పీ నయీం అజ్మీ ఆదేశాల మేరకు ఎస్ఐ విజయశంకర్ మరియు బృందం అకస్మాత్తుగా వాహన తనిఖీలు నిర్వహించారు. పెండింగ్లో ఉన్న చలన్లు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి త్రిబుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, ద్విచక్ర వాహనాలు, లారీలు మరియు ట్రాక్టర్లు తనిఖీలు చేశారు. జాగ్రత్త
కావాలన్నా రోడ్డు మీద పెట్టకూడదండి మరి పెట్టకూడదు వేరే పార్కింగ్ లేదు కదా సతీజీ ఉంది డాక్టర్ అది రెండు వాళ్ళే అది డాక్టర్ అది చేస్తున్నారు కదా చేస్తున్నారా మీరు ఊరుగా మీరు మంగళగిరి బస్టాండ్ వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నేతృత్వంలో టీడీపీ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు మంగళగిరి నుండి అసెంబ్లీ వరకు బస్సులో ప్రయాణించారు. పెంచిన ధరలు, పెరిగిన భారం గురించి లోకేష్ ప్రయాణికులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఇక సంవత్సరానికి 700 నుండి 1000 కోట్ల భారం ప్రజలపై పడుతుందని, పెంచిన ఆర్టీసీ రేట్లు తగ్గించే వరకు పోరాటం చేస్తామని లోకేష్ అన్నారు. నమస్కారం. వైఎస్ వివేక హత్య కేసులో విచారణకు హాజరు కావాలని జమ్మలమడుగు డీఎస్పీ ఫోన్ ద్వారా కోరినట్టు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కడప జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విచారణకు హాజరైన వారికి 61A కింద నోటీసులు ఇస్తే తనకు మాత్రం 161 CRC కింద నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. నేను అజ్ఞాతంలో ఉన్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని, వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో విజయవాడలో నేను ఉన్నట్లు ఆయన తెలిపారు.
11వ తేదీ 6వ తేదీ నేను ఢిల్లీలో ఉండగా సిట్టు తరఫున జమ్మలమడుగు డిఎస్పీ గారు ఫోన్ చేసినారు. సార్ మీరు ఎక్కడ అంటే నేను ఢిల్లీలో ఉన్నాను. ఎప్పుడు వస్తారంటే సోమవారం కానీ మంగళవారం కానీ వస్తారు. మీరు సిట్టు విచారణకు రావాలంటే అవును ఎప్పటి నుంచో అనుకునేదే కదా, ఏ దాని కింద నెంబర్ అని అడగడం. ఆయన అందరికీ 61 ఏ కింద అయితే ఇది 90 యాక్ట్ 90 కదా 91 ఆ రోజు అనుకునేది. నాతో పాటు ఢిల్లీలో ఉన్నారు 91 కింద రమ్మన్నారు. తర్వాత ఈరోజు 161 సిఆర్పిసి కింద రమ్మన్నారు. దీన్ని మా నాయకులు చెప్పడం కానీ నాకు తెలిసిన వాళ్ళు చెప్పడం కానీ మీ పైన ఏమన్నా సాక్షులు నీకేమన్నా దీనిపైన సబ్జెక్టు అవగాహన ఉందా, మీకు తెలిసేది ఏమన్నా ఉందా, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏమన్నా అనుకుంటున్నారా దీంట్లో మ్యాటర్ డైరెక్ట్గా ఏమన్నా మీకు సబ్జెక్ట్ ఏమన్నా సమాచారం ఉందా అంటే పాత్రని కాదు, నీ ఏదన్నా అనుకుంటే విషయాన్ని చెప్పమని సాక్షుల మాదిరి. అలాంటి విషయాన్ని పోయి పక్కన పెట్టి కొన్ని టీవీల్లో అసలు నేను ఏదో అజ్ఞాతంలో ఉన్నట్టు వాళ్ళ అజ్ఞానంలో ఉన్నట్టు అని. నేను అజ్ఞానంతో రాసే వార్తలకు సమాధానం చెప్పాలి, వాళ్ళ యాంగ్జైటీకి నేను సమాధానం చెప్పాలి. సెన్స్ ఉండాలి. సబ్జెక్ట్ ఏముండాలంటే ఒక ధర్మం ఉండాలి. సెన్సేషన్ కోసము ఒక వార్త పెట్టడం, నాన్ సెన్స్ క్రియేట్ చేయడం, న్యూ సెన్స్ క్రియేట్ చేయడం, వాళ్ళ అవసరాల కోసం ప్లే చేయడం. ఈ విధమైన అవగాహన పత్రికలకు టీవీలలో కొందరు రాసే వాళ్లకు ఈ యాంగ్జైటీ పోవాలి. ఈ శాస్త్రం బాగుపడాలి. వివేకానంద రెడ్డిది మార్చి 15 జరిగిన రోజు నేను విజయవాడలో ఉన్నాను. ఆ రోజు ఆయన సొంత బామర్ది శివప్రకాష్ రెడ్డి మొదటి బామర్దికి శేఖర్ రెడ్డి అనే ఒక కాంట్రాక్టర్ నా దగ్గరకు వచ్చాన టీవీలో ఈ విధంగా వచ్చిందంటే అన్న సారీ నా ఇట్లా జరగడం పొరపు అన్న ఎట్లా జరిగిందన్న పాపం అని నేను సానుభూతి కోసం వాళ్ళ సొంత బామర్ది కొడుకుతో కూడా మాట్లాడిన సానుభూతి ఎక్స్ప్రెస్ చేశాను. టీవీలలో 5-6 గంటల పాటు నడిచింది అన్ని టీవీల్లో, సాక్షి టీవీలో కూడా గుండెపోటు అని. 5-6 గంటల తర్వాత అక్కడ ఉండే వాళ్ళేమో గుండెపోటు అంటారు, పక్క నుంచి వచ్చిన కొందరు అది హత్యగా మార్చి వాళ్లకు వీళ్లకు అంటగట్టడానికి ప్రయత్నం. ఈ రోజుకు రేపు 15వ తేదీ నాటికి 9 నెలలు, మార్చి 15, 12వ నెల 15వ తేదీ నాటికి 9 నెలలు. ఇంతవరకు తేల్చదు. వాళ్ళ అంతరాత్మకు తెలుసు ఎవరు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రగతి భవన్ ని ముట్టడించిన టీపీటీఎఫ్ సభ్యులు, దివ్యాంగుల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ డిమాండ్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పర్యటించనున్న మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్. బన్సువాడ వద్ద త్రుటిలో తప్పిన ప్రమాదం, బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. మంగళగిరిలో టీడీపీ ఎమ్మెల్సీల నిరసన, పెంచిన ఆర్టీసీ ఛార్జీలు ఉపసంహరించాలంటూ డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.